హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు కేవలం కప్పు గోధుమ పిండితో పిల్లల కోసం ఏదైనా హెల్తీగా చేయాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనకి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా కనుక చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం గోధుమ పిండి ఏ కప్తో తీసుకున్నామో మిగతా వాటిని కూడా అదే కప్తో తీసుకోవాలండి. ఇక్కడ గోధుమ పిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ అనేది లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పిండిని పట్టుకుంటే మనకు కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా, ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత సేమ్ అదే కప్తో హాఫ్ కప్ అయితే శనగపిండి అండి, హాఫ్ కప్ అయితే బియ్యం పిండి వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా పిండి అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఈ మైదా ఇంకా శనగపిండి బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను కావాల్సినవి వేసుకుంటున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, ఒక ఉల్లిపాయను వేసుకున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఇలా తురుముకున్నటువంటి క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ అనేది నేను హెల్తీగా ఉంటుందని యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నేను పిల్లల కోసం కాబట్టి హెల్తీగా ఉంటుందని క్యారెట్ యాడ్ చేశాను. తర్వాత ఫ్రెష్ది కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండికి పట్టించేసుకుంటున్నానండి. ముందే వాటర్ వేసేయకుండా ఇవన్నీ పిండికి పట్టించుకున్న తర్వాత మనం వాటర్ వేసి కలుపుకుంటే బాగా పిండి అనేది ఈ ముక్కలకి పడుతుందండి. ముందే వాటర్ వేసేస్తే పిండి ఇంకా మనం వేసిన ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కలవటానికి కొంచెం కష్టమవుతుందండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అనేది అవైలబుల్గా లేదు, అందుకోసం నేను ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేయలేదండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవటం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అండి. ఈ వంట సోడా వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఉబ్బుతూ వస్తాయండి. కొంచెం వేస్తున్నాం కాబట్టి మరీ అంత పర్వాలేదండి, వేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ అన్నారు, మరి వంట సోడా ఎలా వేశారు అంటారని నేను ముందుగానే చెప్తున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి, అది మీ ఇష్టం. తర్వాత పిండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, బొండాలు వేసుకోవటానికి వీలుగా ఉన్నట్టుగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం బోండా టైప్లో వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు చెయ్యి పట్టడం ఇష్టం లేదనుకుంటే ఏదైనా చిన్న గరిటె కానీ లేదు అంటే స్పూన్ కానీ ఉంటుంది కదండి, దాంతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే వేసేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ బట్టి మీకు ఎన్నైతే పడతాయి అనుకుంటున్నారో అన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి. వీటిని అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మనకి గోధుమ పిండి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా, మనం ఇవి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా హెల్తీగా చేసి చేయొచ్చండి. గారెలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం చెప్తేనే కానీ మనం పెట్టిన వాళ్ళకి ఇవి గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన బోండా అని తెలియదండి. చట్నీ కూడా అవసరం లేదు, అలానే తినేయచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా బోండాలాగా వేసేసుకొని చేసుకుంటున్నానండి.
చాలా బాగుందండి. పిల్లలు అప్పటికప్పుడు ఏమైనా కావాలి అని అడిగినప్పుడు ఇలా హెల్తీగా స్నాక్స్ చేసిస్తే ఇష్టంగా తింటారండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలానే నేను మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎక్కడ కూడా ఆయిల్ అనేది పీల్చుకోదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.